బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు జ్యోతిష పండితులు శ్రీ హరికృష్ణ ఆచార్యులు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. హనుమాన్ ఆలయంలో హనుమాన్ పాదాలు ముట్టకూడదు అంటూ కూడా ఆచార్యులు అలాగే పండితులు చెప్తూ ఉంటారు. దానికి గల కారణం ఏంటండి? అంటే ఇప్పుడు మనము ఏదైనా సరే ఆంజనేయుని దేవాలయములో ఆ హనుమంతుని యొక్క పాదాలు ముట్టుకోవద్దు అని చాలామంది పండితులు అలాగే పెద్దలు ఆధ్యాత్మికవేత్తలు అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే మరి హనుమంతుడు ఎంతోమంది రాక్షసులను కొట్టి చంపి తన యొక్క పాదాల కింద పాదాక్రాంతము చేసిన రోజులు చాలా ఉన్నాయి. అలాంటి భూత ప్రేతాలను కూడా తన అధీనంలోని పాదాల కింద పెట్టుకున్నటువంటి ఆ హనుమంతునికి మరి వెళ్ళిన భక్తులు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి మరి పాదాలను ముట్టుకుంటే అలాంటిది ఏదైనా భూత ప్రేతాల నుండి కూడా చెడు ప్రభావం జరగకుండా ఉండడం కోసము మరియు ఆ శనేశ్వరుడు కూడా ఆ యొక్క హనుమంతుని పాదాల వద్ద దాసిగా, అంటే మనము పూర్వము చూసుకున్నట్లయితే ఆ హనుమంతునికి శనీశ్వరునికి జరిగినటువంటి పోరులో శనీశ్వరుడు ఆ హనుమంతునికి లొంగిపోయి తన పాదాల వద్ద దాసిగా, అలాగే నీకు సంబంధించినటువంటి ఎవరి భక్తులను కూడా నేను నా యొక్క శని బాధలతో పీడించను అని చెప్పి ఆ హనుమంతునికి వాగ్దానం చేస్తాడు. కాబట్టి హనుమంతుని పాదాల వద్ద శనీశ్వరుడు కానీ భూత ప్రేతాలు కానీ ఉంటాయి. కాబట్టి మరి పండితులు ఆధ్యాత్మికవేత్తలు అలాంటివి హనుమంతుని మనం భక్తి శ్రద్ధలతో మొక్కిన తరువాత పాదాలను ముట్టుకోవడం అనేటువంటిది నిషేధంగా పెట్టినారు. గురుగారు, అసలు ఆలయంలోకి లోపలికి కానీ లేకపోతే గర్భగుడి వరకు కూడా ఆడవాళ్ళని అసలు వెళ్ళనివ్వరు. దానికి గల కారణం ఏంటంటారు? మరి హనుమాన్ దేవాలయంలో మరి గర్భగుడిలోనికి ఆడవాళ్ళను అంటే మగవాళ్ళను కూడా చాలా వరకు రానివ్వరు. ఎందుకంటే హనుమంతుడు నిత్య బ్రహ్మచారి కాబట్టి మరి మహిళలు అందులో పుణ్యమూర్తులు ఎంతోమంది కూడా ఉంటారు. కాబట్టి ఆ బ్రహ్మచర్యానికి ప్రతీకగా ఎవరు కూడా మహిళలు ఆ హనుమంతునికి అభిషేకాలు కానీ ఆకుపూజలు కానీ సింధూర పూజలు కానీ చేయడం అనేటువంటిది నిషేధంగా భావించారు. కాబట్టి వారికి సంబంధించినటువంటి ఎవరైనా మగవారు హనుమంతునికి పూజలు చేయడం వలన ఆ హనుమంతుని యొక్క అనుగ్రహము ఉంటుంది అని చెప్పేసి మనకు పండితులు పెద్దలు ఇలాంటి యొక్క పద్ధతులను సమకూర్చారు. కాబట్టి మరి హనుమంతునికి సంబంధించినటువంటి ఏ విషయాలైనా కూడా మనము ఎంతో భక్తి శ్రద్ధలతో మనకు తెలిసినా కానీ తెలియకున్నా కానీ పండితులను సంప్రదించి తద్వారా మనకు వారు చెప్పిన విషయాలను క్షుణ్ణంగా పరిశీలించుకొని మనము ఆలయంలో పూజాది కార్యక్రమాలు చేసుకోవడం అనేటువంటిది అవసరం. గురుగారు, ఇందాక మీరు చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి పాదాలు ఎందుకు తాకకూడదు అనేది మీరు చెప్పడం జరిగింది. అయితే అదే విధంగా గుడిలో గర్భగుడి వెనకాల ఏదైతే గోడ ఉంటుందో అమ్మవారిది, దాన్ని కూడా తాకకూడదు అంటారు. దానికి గల కారణం ఏంటండి అసలు? అంటే మన వాస్తు శాస్త్రము రీత్యా దేవాలయానికి కొన్ని నియమ నిబంధనలు అనేటువంటివి ఉంటాయి. తద్వారా గుడికి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తులు దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని వెనకాల మొక్కడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని నియమాల ప్రకారము దేవాలయానికి చుట్టూగా మనకు బలిపీఠాలు కానీ లేదా కొన్ని శక్తులకు సంబంధించిన విగ్రహాలు కానీ నెలకొల్పడం జరుగుతూ ఉంటుంది. అందుకు ప్రతి యొక్క విషయాలను గమనించినటువంటి భక్తులు అలాంటి విషయాలను గమనించుకొని ఏదైనా దేవాలయంలో వెనక భాగంలోని కొన్ని శక్తులకు సంబంధించి మంచి మూర్తులైతే మనం మొక్కడం అనేటువంటిది విశేషంగా ఉంటుంది. అలాగే కొన్ని బంధక శక్తులు అనేటువంటివి కూడా మనము ఒక్కొక్కసారి ప్రతిష్టలు జరుగుతూ ఉంటాయి. అలాంటి శక్తుల నుండి మనకు ఎలాంటి చెడు ప్రభావం జరగకుండా కొన్ని దేవాలయాలలో వెనుక భాగంలో మొక్కడం అనేటువంటిది నిషేధంగా పెట్టారు. కానీ వాస్తురీత్యా దేవాలయానికి సంబంధించి గర్భగుడిలోని మూల విరాట్ని కింద ఉండేటువంటి యంత్రము ఆ యొక్క శక్తి దేవాలయంలోని విగ్రహానికి కొద్ది దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క వెనక భాగములో
ఆ యొక్క శక్తి ప్రజ్వలింపజేస్తుంది. కాబట్టి కొంతమంది అలాంటి దేవాలయంలో అలా మొక్కడం కూడా కొన్ని మంచి సంకేతాలను కూడా ఇవ్వడం అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. గురుగారు అదే విధంగా అంటే ఆలయం చుట్టుపక్కల అసలు ఎవరు కూడా ఇల్లు కట్టుకోకూడదు అంటూ ఉంటారు. అది వాస్తవమేనండి అసలు? అంటే మనం పూర్వం పరిశీలించినట్టయితే వాస్తు ప్రకారంగా అనేకమైనటువంటి దేవాలయాలు ఊరి చివర కానీ ఆరు బయట కానీ ఉండేటువంటివి. ఇప్పుడు కాలం గడిచినా కొద్దీ మరి ఇళ్ళ సంఖ్య పెరిగిపోవడము, అలాగే ఇళ్ళ పక్కన కూడా దేవాలయాలు నిర్మించుకోవడము, దేవాలయాల పక్కన ఇల్లులు నిర్మించుకోవడం అనేటువంటిది ఇప్పుడు చాలా సహజంగా జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ. ఎందుకంటే పూర్వము దేవాలయాలన్నీ కూడా ఊరికి చివరన కానీ ముందు కానీ ఉండేటువంటివి. అలా ఉన్నప్పుడు ఎవరైనా కూడా భక్తి శ్రద్ధలతో ఇంట్లో శుభ్రంగా ఉంచుకొని తద్వారా దైవ దర్శనానికి మరి దేవాలయాలకు వెళ్ళడం అనేటువంటిది ఆచారంగా ఉండేది. ఎందుకంటే మరి ఇంటి గుడి పక్కన ఇల్లులు ఎందుకు నిర్మించుకోకూడదు అనే దానికి మనం ఒక ఉదాహరణగా, మనకు ఇంట్లో అనేకమైనటువంటి మంచి చెడు రెండు కూడా ఉంటాయి. కొన్ని మంచి సంబంధించిన పనులు దేవాలయానికి మంచి జరిగే అవకాశాలు ఉంటుంది. మరి మన ఇంట్లో జరిగేటువంటి చెడులు కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ చెడు కార్యక్రమాలు జరిగినటువంటి ఆ యొక్క ధూళి కానీ దుమ్ము కానీ అలాంటివి దేవాలయాల పైన పడకుండా ఉండేందుకు మాత్రము దేవాలయాల చుట్టూ ఆ ఇల్లులు నిర్మించుకోకూడదు అనేటువంటిది మనము విశేషంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి దేవాలయం అనేటువంటిది ఎంతో భక్తి శ్రద్ధలతో శక్తి యుక్తులతో అలాగే మంత్రోచ్చారణతో ఎప్పుడూ కూడా నిండుగా ఉండేటువంటి దేవాలయం పక్కన ఇంట్లో అశాంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆ యొక్క ప్రసరించేటువంటి గాలి కూడా ఆ ఇంటిని తాకి దేవాలయం వద్దకు వస్తుందనే నెపంతోనే మరి దేవాలయాల చుట్టూ కొద్ది దూరంలో ఇల్లు నిర్మించుకోవడం అనేటువంటిది ఆచారంగా వస్తున్న విషయం. గురుగారు అదే విధంగా గుడి నీడ కూడా పడకూడదు అంటూ ఉంటారు ఇంటి మీద. ఒకవేళ ఇంటి మీద పడితే కనుక ఆ ఇల్లుని వెంటనే ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళాలి అంటూ ఉంటారు. అది వాస్తవమే అంటారు? అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది ఏదైనా కూడా వాస్తుకు సంబంధించినటువంటి ఈ యొక్క విషయాలను మనం క్షుణ్ణంగా పరిశీలించుకోవాలంటే, పూర్వము ఎత్తైన కట్టడాలను నిర్మించినటువంటి దేవాలయాలు మరి ధ్వజస్తంభాలు ఏదైతే దానికి పక్కన సంబంధించినటువంటి ఇంటిపైన నీడ పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో పెద్దలు పెట్టిన నిర్ణయాలను మనము ఏకీభవించాలి. ఎందుకంటే అంత ఎత్తైన కట్టడాలు కొన్ని సంవత్సరాలకు అది జీర్ణావస్థలకు వచ్చినప్పుడు ఆ యొక్క గోపురాలు కానీ ధ్వజస్తంభాలు కానీ అవి చెలించి విరిగిపోయి ఇంటిపైన పడేటువంటి అవకాశాలు ఉన్నందున మరి దేవాలయాలకు దూరంగా ఇల్లులు నిర్మించుకోవడము అని మనం చెప్తే ఎవరు కూడా వినరు. కాబట్టి ఆ యొక్క నీడలు ఇంటిపైన పడితే మంచిది కాదు అని పెద్దలు ఈ విషయాన్ని ప్రస్తావించారు. కాబట్టి దేవాలయాల నుంచి ఎలాంటి అవకతవకలు ప్రతి ఇంటికి జరగకుండా ఉండేందుకే దేవాలయాల చుట్టూ ఇళ్ల నిర్మాణం అనేటువంటిది నిషిద్ధంగా పెట్టిన ఆచారం. గురుగారు ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకి చాలా చక్కగా మా వాళ్ళందరికీ కూడా సమాధానం ఇచ్చారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.